హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకముగా తపస్సు కాలంలో మనం ఏ విధంగా జీవించాలి, ఈ శ్రమల దినాల్లో మనం ఏ విధంగా జీవించాలి అనే అంశాన్ని గురించి ధ్యానించబోతుండగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, దయామయుడైనటువంటి ఓ దేవా, కరుణామయుడా, ప్రేమ స్వరూపుడా, ఈ దినం ప్రత్యేకముగా ప్రభువా, ఈ శ్రమల దినాల్లో ఏ విధంగా మేము జీవించాలి, ఏ విధంగా మేము ప్రార్థించాలి, ఏ విధంగా ఉపవాసము ఉండాలి ప్రభా, ఈ అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఉండగా ప్రభా, నీవే ప్రభా నా యందు ఉండి ప్రభా, నీవే ఈ బిడ్డలందరితో మాట్లాడమని అమ్మ తల్లి మరియమాత ఈ బిడ్డలందరి నిమిత్తం నీ కుమారు సన్నిధిలో ప్రార్థించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు ముఖ్యంగా కథోలిక విశ్వాసం ప్రకారం ఈ తపస్సు కాలంలో మనం ఏ విధంగా జీవించాలి, ఈ తపస్సు కాలం అంటున్నప్పుడు తపస్సు అనగా ప్రార్థన, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటము, దేవునితో సంభాషించడము. తపస్సు క్రియలు చేయాలి. తపస్సు క్రియలు అంటే మనకు ఇష్టమైన దానిని త్యాగము చేయాలి. ఇతరులని క్షమించాలి, ప్రేమించాలి, మన్నించాలి, మన్నించబడాలి, ఇతరులకు సహాయం చేయాలి. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ తపస్సు కాలంలో మనము చేయగలిగినటువంటి కార్యములు, చేయవలసిన కార్యములు 3. ఒకటి దాన ధర్మాలు, రెండవది ప్రార్థన, మూడవది ఉపవాసం. దాన ధర్మాలు చేయాలి, ప్రార్థించాలి. మూడవది ఉపవాసము ఉండాలి. ఉపవాసము ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం ఏ విధంగా ఉండాలి, ఎన్ని దినాలు ఉండాలి, ఎట్లా ఉండాలి, ఈరోజు ప్రత్యేకంగా ధ్యానించుకుందాం. ఉపవాసాన్ని గురించి పలుకుతున్నప్పుడు ఉప అనగా దేవునికి సమీపముగా, దేవునికి దగ్గరగా ఉండటం. ఈ శ్రమల దినాల్లో దేవునికి అతి సమీపముగా వెళ్ళటానికి మనం ఎన్నుకున్నటువంటి మార్గమే ప్రార్థన. అదే ప్రార్థన ఉపవాసముతో కూడినటువంటి ప్రార్థన. మనం దేవునికి అతి సమీపముగా జీవించాలి, వాసము చేయాలి, ఆయనతో ఐక్యం అవ్వాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. ఉపవాసం అనగా చాలామంది చెప్తారు, ఉపవాసం అంటే తినకుండా ఉండటం. ఉపవాసం అంటే శరీరానికి ఉపవాసం కాదు. ఉపవాసం ఉండాల్సింది కేవలం శరీరానికే కాదు. ఏదో ఒక పూట తినకుండా నేను ఉపవాసం ఉన్నాను అంటే, ఉపవాసం ఉన్నాను చెప్పి ఇష్టానుసారము జీవిస్తూ ఉంటే అది దేవుడి మెచ్చడు. ఉపవాసం అంటే కేవలము శరీరానికి ఉండేది మాత్రమే కాదు. నీ యొక్క నోటికి, మనసుకి, నీ యొక్క ఆలోచనలకి, నువ్వు నడిచే నడతకి, చేసే పనులకి, అన్నిటికీ ఉపవాసం ఉండాలి. అంటే అన్ని పనులు తగ్గించుకోవాలి. ఏది చేయాలో అది చేయాలి. ఇష్టానుసారము మాట్లాడటం కాదు కావాల్సింది, ఇష్టానుసారం కామెంట్ చేయటం కాదు కావాల్సింది, నీకు ఇష్టమైంది కాదా, నాకు నచ్చిందని చెప్పి చూడకూడనటువంటి వాటిని చూడటం కాదు కావాల్సింది. ఒకవైపు ఉపవాసం ఉన్నానని పలుకుతూ మరొక వైపు ఇంటర్నెట్ పెట్టుకొని చూడకూడనటువంటి వాటిని చూస్తూ ఉంటే, నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పి చేయకూడని పనులు చేస్తూ ఉంటే అవి దేవుడు మెచ్చడు. అవి కాదు చేయవలసింది. శారీరకమైనటువంటి కోరికలను జయించాలి. శారీరకమైనటువంటి కోరికలను జయించాలి. నువ్వు తాగేవాడు అయితే ఆ తాగుడుతనాన్ని మారాలి. నువ్వు తిరిగేవాడు అయితే ఆ వ్యభిచరించటం మానాలి. నువ్వు లంచాలు తీసుకునే వ్యక్తివైతే ఆ లంచం తీసుకోవటం మానివేయాలి. నీ నోటి ద్వారా ఇతరులను దూషించటం మానివేయాలి, ఇతరులను ఆక్షేపించటం మానివేయాలి. ఇవన్నీ కార్యములు చేసినప్పుడే నీవు దేవునికి ప్రీతికరమైనటువంటి వాడివిగా మారుతావు. అంతేకాని నేను ఉపవాసం ఉన్నాను అంటూ భోజనము తినకుండా ఉన్నంత మాత్రాన ఈ తపస్సు కాలంలో నువ్వు తపస్సు చేసే వ్యక్తిగా మారవు.
శరీరానికి మాత్రమే కాకుండా శారీరక అవయవములు అన్నిటికి కూడా ఉపవాసం ఉండేటట్టు మనం జీవించాలి. అసలు ఎందుకు ఉపవాసం చేయాలి అని ఆలోచన చేసినట్లయితే, మొదటిగా మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం చూసిన దయ్యములను పారత్రోలటానికి, మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనం చూసిన అలాంటి దయ్యాల్ని పారత్రోలటానికి ఉపవాసముతో కూడినటువంటి ప్రార్థన కావాలి. సాతాను శక్తులను జయించటానికి, నీ శారీరకమైనటువంటి కోరికలను జయించటానికి, నీ హృదయంలో పుడుతున్నటువంటి జనిస్తున్నటువంటి కోరికలన్నిటిని జయించటానికి ఉపవాసముతో కూడినటువంటి ప్రార్థనలు చేయాలని దేవాది దేవుడు పలుకుతూ ఉన్నాడు. మరి అలాంటి వాటిని ఎదుర్కోవటానికి శక్తి కావాలి. ఆ శక్తి శారీరకమైనటువంటి శక్తి కాదు, అది దేవుడిచ్చేటువంటి శక్తి. దానికోసమే ఉపవాసముతో కూడినటువంటి ప్రార్థన కావాలని ప్రభు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా ఎందుకు ఉపవాసము చేయాలి అంటే, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో ప్రయాణము సక్రమంగా జరగటానికి, మనం చేయబోయే ప్రయాణము సక్రంగా జరగటానికి ఎజ్రా రాజు ఆనాడు వస్తు సామాగ్రిని మేము మా ప్రజలు దొంగల బెడద నుండి కాపాడటానికి ప్రభువుని కరుణించమనే ఉపవాసముతో కూడిన ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు వెళుతున్నటువంటి ప్రయాణంలో ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా, ఎలాంటి దొంగల బెడద లేకుండా ప్రయాణము సక్రంగా జరగటానికి ఉపవాసంతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చేపిస్తూ ఉన్నాడు ఎజ్రా రాజు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో. అదేవిధంగా 2 రాజుల దినచర్య గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చూసిన యెహోషాపాతు శత్రువులు యుద్ధంకు వస్తున్నారని, శత్రువులు తమ మీద యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నారని, దండయాత్ర చేస్తూ ఉన్నారని తెలిసినటువంటి రాజు యూదా రాష్ట్రం అంతా ఉపవాసము చేయవలని ఆజ్ఞాపించెను. కేవలం రాజు మాత్రమే కాక రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసము ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. శత్రు రాజు మన మీదకి యుద్ధానికి రాబోతూ ఉండగా ఆ శత్రు రాజును ఎదుర్కోవటానికి కావలసినటువంటి శక్తిని దయచేయమని ప్రభు సన్నిధిలో ఉపవాసంతో కూడిన ప్రార్థన చేయమని పలుకుతూ ఉన్నాడు. కనుక మనం కూడా మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి ఆటంకాలను అధిగమించాలంటే, ఎదురవుతున్నటువంటి సమస్యల నుండి విడుదల పొందాలి అంటే నీవు నేను చేయవలసింది ఉపవాసముతో కూడినటువంటి ప్రార్థన. దేవునికి అతి సమీపముగా నడిపించేటువంటి ప్రార్థనే ఉపవాసముతో కూడినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరు చేయాలి అంటే, రెండవదిగా చూసినట్లయితే అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 23వ వచనంలో సంఘమునందలి పెద్దలందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సంఘములను మాత్రమే కాదు, కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ పెద్దలు కుటుంబం కోసం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. తన కుటుంబంలో తలపెట్టినటువంటి కార్యము నెరవేరాలంటే, తన కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉండాలి అంటే, కుటుంబంలో కుటుంబ సమస్యలు తొలగిపోవాలంటే ఆ కుటుంబ యజమానిగా, తల్లి తండ్రిగా బాధ్యత వహిస్తూ తన బిడ్డల నిమిత్తం ఆ దేవుని సన్నిధిలో ఉపవాసముతో కూడినటువంటి ప్రార్థన చేయాలి. బారూకు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, ఆనాడు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ పుస్తకములోని సంగతులను విని ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిరి. ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాలను చదువుతూ ఉన్నప్పుడు, వాక్యాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ వాక్యాలను విని ఉపవాసము ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారని వాక్యం పలుకుతూ ఉంది. మరి ఉపవాసము చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి? మూడవదిగా చూసినట్లయితే ఏ విధంగా ఉపవాసము చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో మీరు ఉపవాసము చేయనప్పుడు ప్రభు పలుకుతూ ఉన్నాడు. మీరు చేసే ఉపవాసము ఎవరికి తెలియాలి అంటే ఆయన అంటున్నాడు, మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె కాక విషాద వదనములతో నింపబడిన వారి వలె కాక ఉండు. అంటే కపట వేషధారుల వలె మీరు ఉపవాసములు చేయవద్దు, విచార వదనములతో కృంగిపోయే వారి మాదిరిగా ఉపవాసములు చేయవద్దు అంటున్నాడు. అంటే నువ్వు చేసే ఉపవాసం ఎవరికి తెలియాలంటే దేవునికి మాత్రమే తెలియాలి, కానీ విచార వదనములతో ఉండవద్దు అంటున్నాడు. కనుక మనం చేసేటువంటి ఉపవాసం దేవునికి మాత్రమే తెలిసేటట్టు ఉండాలి.
లోకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి వృద్ధాప్యములో ఉన్నటువంటి స్త్రీ అన్నమ్మను మనం చూస్తూ ఉన్నాం. ఆమె 84 సంవత్సరాల వయసు కలిగి ఉండి కూడా దేవాలయం సెంతనే ఉండి రాత్రింబవళ్ళు ఉపవాసము ఉండి ప్రార్థన చేస్తుందని వాక్యం పలుకుతుంది. వృద్ధాప్యములో ఉండి రాత్రింబవళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. యాబేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూసినా మీరు ఇప్పుడైనను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఉపవాసములతో సంతాపములతో నా దరికి రండి అని చెప్పి యాబేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు పలుకుతూ ఉన్నాడు. మీరు ఇప్పుడైనను ఇంతవరకు ఎలాంటి జీవితాన్ని జీవించినా ఏ విధంగా జీవించినా ఇప్పుడైనా మీ తప్పులను మీరు తెలుసుకొని ఉపవాసములతో సంతాపములతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నా దరికి రండి అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రమల దినాల్లో ఈ తపస్సు కాలములో సంతాపముతో ఉపవాసములతో ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. ఇంకా ఏ విధంగా చేయాలి అంటే 2 సాముయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలో చూసిన దావీదు మహారాజు తన యొక్క అలంకారాలన్నిటిని తీసివేసి తన కుమారుడు మరణించబోతున్నటువంటి కుమారుడు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నటువంటి కుమారుని చూస్తూ దేవుని సన్నిధిలో కటిక నేల మీద పడి ఉపవాసము చేసెను అని వాక్యం పలుకుతూ ఉంది. ఆయన ఎక్కడ చేస్తున్నాడంటే కటిక నేల మీద ఒక మహారాజు అయి ఉండి నేల మీద ఉండి ఉపవాసము చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యమును ఆలకిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో కొద్దిసేపు విరామం తీసుకుందాం.